ఓం నమో వెంకటేశాయ. ప్రాతర్భజామి రఘునాథకరారవిందం రక్షో గణాయ భయదం వరదం నిజేభ్యః యద్రాజసం సతి విభజ్య మహేశ చాపం సీతాకరగ్రహణ మంగళమాపసద్యః. సీతాదేవితో పాణిగ్రహణం చేసి భక్తులందరినీ కూడా సంరక్షించినటువంటి శ్రీరామచంద్రుని యొక్క ఆ అభయహస్తమునకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడు వరదహస్తధరుడు అయినటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల కార్యసిద్ధితోటి తులతూగాలి అని యోగక్షేమములతో వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి సమక్షంలో ప్రతిరోజు కూడా అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా ఈనాటి కార్యక్రమాన్ని కూడా ఒక చక్కటి సంకీర్తనతోటి ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. జపించరే సర్వజనులు ఈ నామము, జపించరే సర్వజనులు ఈ నామము, తమరపమును పుణ్యాలకు రామనామము. జపించరే సర్వజనులు ఈ నామము, తమరపమును పుణ్యాలకు రామనామము. జపించరే సర్వజనులు ఈ నామము నామము. శాంతికరము రామచంద్ర నామము, శాంతికరము రామచంద్ర నామము. భ్రాంతులనచు రామభద్ర నామము, శాంతికరము రామచంద్ర నామము. భ్రాంతులనచు రామభద్ర నామము. వింత సుఖమిచ్చు రఘువీర నామము, వింత సుఖమిచ్చు రఘువీర నామము. భూమి చిల్తదీచునదివో శ్రీరామనామము, చిల్తదీచునదివో శ్రీరామనామము. జపించరే సర్వజనులు ఈ నామము, తమరపమున పుణ్యాలకు రామనామము. జపించరే సర్వజనులు ఈ నామము నామము. కలిదోషహరము రాఘవ నామము, కలిదోషహరము రాఘవ నామము. సర్వఫలదము సీతాపతి నామము, కలిదోషహరము రాఘవ నామము. సర్వఫలదము సీతాపతి నామము. పులక శోభనము కాకూచ నామము, పులక శోభనము కాకూచ నామము. అనిరళమైనది ఓ రామనామము, పులక శోభనము కాకూచ నామము. అనిరళమైనది ఓ రామనామము. జపించరే సర్వజనులు ఈ నామము, తమరపమున పుణ్యాలకు రామనామము. జపించరే సర్వజనులు ఈ నామము
నామము గుమితమైనది రఘుకుల నామము గుమితమైనది రఘుకుల నామము అతి సుముఖము దశరథ సుత నామము గుమితమైనది రఘుకుల నామము అతి సుముఖము దశరథ సుత నామము అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై రమించేతని రామనామము అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై రమించేతని రామనామము జపించరే సర్వజనులు ఈ నామము సమర్పమును పుణ్యాలకు రామనామము జపించరే సర్వజనులు ఈ నామము నామము రామనామము శ్రీరామనామము రఘురామ నామము సంకీర్తన కార్యక్రమాన్ని శ్రవణానందకరంగా ఆస్వాదించాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను పఠించుకుంటూ ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం
అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం షణ్ణవతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే షణ్ణవతితమః సర్గః. తాం తథా దర్శయిత్వాతు మైథిలీం గిరినిమ్నగాం నిషసాద గిరిప్రస్థే సీతాం మాంసేన చందయన్ అని అంటూ సీతారాములు ఇరువురు కూడా ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో మందాకిని నదీ తీరంలో విహరించి వారు ఆ పర్ణశాల దగ్గరకు వచ్చే సమయానికి లక్ష్మణస్వామి మరి ఆ అడవిలో తిరిగి కందమూలములను అలాగే యోగ్యమైనటువంటి మాంస పదార్థములను వీటిని కూడా సిద్ధం చేసి తీసుకువచ్చాడు. తీసుకువస్తే రామచంద్రమూర్తి సీతాదేవికి ఆ ఆహార పదార్థములను చూపిస్తూ, సీత అలసిపోయావా, ఇదిగో మన లక్ష్మణుడు మన కోసం అని చెప్పి ఈ విధంగా ఇన్ని పదార్థములను వీటిని తీసుకుని వచ్చాడు చూడు అని చెప్పి అలా అలసినటువంటి ఆమెకు కూడా మరలా ఆనందం కలిగే విధంగా మరి ఆహార పదార్థములను వాటిని చూపిస్తూ అక్కడ కూర్చుని ఉన్నాడు రామచంద్రమూర్తి. కూర్చున్నారు ఇరువురు కూడా. ఇదం మేధ్యమిదం స్వాదు నిష్టప్తమిదమగ్నినా ఏవమాస్తే సధర్మాత్మ సీతయా సహ రాఘవ. ఇంకా చెబుతూ ఉన్నాడు, లక్ష్మణుడు తీసుకువచ్చినటువంటి ఈ ఆహార పదార్థములు సామాన్యమైనటువంటివి కాదు, ఎంత గొప్పవైనవి అని చెబుతూ మరి ఆ లభించినటువంటి ఆహారాన్నే గొప్పగా భావిస్తూ, పైగా లక్ష్మణుడు కూడా సామాన్యమైన వాడు కాదు కదా, ఉన్నటువంటి వాటిలో శ్రేష్టమైనటువంటి వాటిని తీసుకొచ్చేవాడు. దానితోటి ఇదం మేధ్యం ఇదం అని అంటూ ఇదిగో తీసుకువచ్చినటువంటి ఈ ఆహార పదార్థములు చాలా శుభ్రమైనటువంటివి, రుచికరమైనటువంటివి, అలాగే అగ్నినా నిష్టప్తం, అగ్నితో చాలా చక్కగా కాల్చబడి చక్కగా వండబడినటువంటివి. ఇత్యేవం సీతయా సహ బ్రువన్ ఆస్తే ఈ విధంగా సీతాదేవికి ఆ ఆహారమును వాటిని చూపిస్తూ ఆ చిత్రకూట పర్వతం మీద రామచంద్రమూర్తి అక్కడ ఉన్నారు. మరి ఆ సందర్భంలో అనూహ్యమైనటువంటి శబ్దములు, ఎప్పుడూ ఊహించినటువంటి వాతావరణం కనిపించింది ఒక్కసారిగా. తథా తత్రాసతస్తస్య భరతస్యోపయాయినః సైన్యరేణుశ్చ శబ్దశ్చ ప్రాదురాస్తాం నభస్పృశౌ.
ఈ విధంగా అక్కడ సీతారాములు గడుపుతూ ఆ ఆహార పదార్థములను చూస్తూ ఆనందిస్తూ రాముడు మాట్లాడుతూ అక్కడ కూర్చుని ఉండగా ఇంతలో తథా తత్ర తస్య తస్మిన్ ఆసీనే సతి అలా జరుగుతూ ఉండగా భరతస్య ఉపయాయిన సైన్యరేణు భరతుని యొక్క అనుచరులైనటువంటి సైన్యం మరి అల్లంత దూరంలో వాళ్ళు వస్తూ ఉన్నారు కదా, చిత్రకూట పర్వత ప్రాంతం దగ్గరికి వాళ్ళు వచ్చేశారు కదా. వచ్చేటప్పటికీ ఆ సైన్యము రాక వల్ల లేచినటువంటి దుమ్ము ఏదైతే ఉందో ధూళి, ఆ ధూళి అంతా కూడా ఆకాశంలో ఆవరించి కనిపిస్తూ ఉన్నది. మరి భరతుడు చిత్రకూట పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాట కూడా అన్నాడు కదా, ఏమని, మనము మన రథములు ఈ గుర్రముల ద్వారా తాకిడి వల్ల వచ్చినటువంటి ధూళి ఇక్కడ నిలబడటం లేదు, గాలికి అది ఎక్కడికో వెళుతున్నది అన్నట్లుగా చెప్పాడు కదా. మరి అలాగా ఇంతమంది వేలాదిగా లక్షలాదిగా వచ్చినటువంటి ఆ సైన్యము యొక్క తాకిడికి లేచినటువంటి ధూళి ఆకాశంలో వ్యాపించి అది అలా కనిపిస్తూ ఉన్నదన్నమాట. కనిపిస్తూ ఉంటే నభస్పృశౌ ప్రాదురాస్తాం, ఆకాశమంతా ఆవరించినట్లుగా, ఆకాశంలో ఏదో కొత్త మేఘములు పట్టినట్లుగా ఆకాశంలో అలా కనిపిస్తూ ఉన్న చిత్రకూట పర్వత ప్రాంతంలో అది చూస్తూ ఉన్నాడు రామచంద్రుడు. ఏమిటి ఈ విధంగా ఆకాశం ఇలా మారుతున్నది అని చెప్పి. ఏతస్మిన్నంతరే త్రస్తాః శబ్దేన మహతా తతః అర్ధితాయూధపామత్తాః సయూధా దుద్రువృద్దిశః. ఇంతలో పెద్ద అలజడి. చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి జింకలు, లేళ్ళు, అదేవిధంగా ఏనుగులు ఇవన్నీ కూడా అటు ఇటు పరిగెడుతూ పెద్ద పెద్దగా కేకలు పెడుతూ ఉన్నాయన్నమాట. పెడుతూ ఉంటే ఏమిటి, ఇంత ప్రశాంతంగా ఉండవలసినటువంటి చిత్రకూట పర్వతం, ఎప్పుడూ కూడా అన్ని జంతువులు చాలా ధైర్యంగా తిరిగేటటువంటి ఈ చిత్రకూట పర్వత ప్రాంతంలో జంతువులు ఇంతగా అలజడి చెందుతూ భయపడుతూ అటు ఇటు పరిగెడుతూ ఈ విధంగా ఉన్నాయేమిటి అని చెప్పి అక్కడ చెబుతున్నారు చూడండి. ఇంతలో ఈ విధంగా అంటే ధ్వని వినిపించింది. ఆ ధ్వని వినిపించేంతలోనే మత్తాహ యూధపాహ, మదించినటువంటి ఏనుగులన్నీ కూడా మహతా శబ్దేన త్రస్తాహ, అవి శబ్దం చేస్తూ పెద్ద పెద్దగా శబ్దం చేస్తూ బెదిరిపోతూ తతః అద్దితాహ, పారిపోయి ఈ విధంగా చిత్రకూట పర్వతం దగ్గరికి వచ్చి ఆ చిత్రకూట పర్వతం దగ్గర ఈ ఆశ్రమం చుట్టూ కూడా పరిగెడుతూ ఉన్నాయిట. అంటే జింకలతో కలిసి దిశ నలుదిక్కులకి కూడా చెల్లాచెదురుగా అన్ని వైపులకి పరిగెడుతూ ఉన్నాయి. చూసేటప్పటికీ ఏం జరుగుతోంది, ఆకాశమంతా దుమ్ము పట్టినట్లుగా అయిపోయింది. ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉండేటటువంటి చిత్రకూట పర్వత ప్రాంతంలో జంతువులన్నీ కూడా ఈ విధంగా పరిగెడుతున్నాయి. సతం సైన్య సముద్ధూతం శబ్దం శుశ్రావ రాఘవ తాంశ విప్రధృతాన్ సర్వాన్ యూధపానన్వవైక్షత. మరి ఆ కొండ మీద కూర్చుని ఉన్నటువంటి చిత్రకూట పర్వతం మీద కూర్చున్నటువంటి రామచంద్రుడు ఈ ఏనుగులు చేసేటటువంటి శబ్దము వాటితో పాటుగా మరి అంతకుముందు సైన్యములు ఆ చిత్రకూటం దగ్గరికి వస్తూ జై జయధ్వానాలు చేశారని కూడా మనం ఇంతకుముందు సర్గల్లో చెప్పుకున్నాం. మరి వారి యొక్క ధ్వని ఏదైతే ఉందో ఆ ధ్వని కూడా వినవస్తూ ఉన్నది. విన్నాడు. విని అంటే ఆ సైన్యము యొక్క ధ్వని, అదేవిధంగా ఆ సైన్యము తాకిడికి బెదిరిపోయి పరిగెడుతున్న విప్రధృత నలుదిశలకు పారిపోతున్నటువంటి తాన్ యూధపాన్, మృగముల యొక్క నాయకులు, అదేవిధంగా మృగముల యొక్క గుంపులు, ఆ జింకలు, లేళ్ళు, ఏనుగులు, వీటి యొక్క గుంపులన్నింటినీ కూడా రాముడు చూస్తూ ఉన్నాడు. చూసి తాంశ్చ విద్రవతో దృష్ట్వా తం చ శ్రుత్వా చ నిశ్వనం ఉవాచ రామః సౌమిత్రిం లక్ష్మణం దీప్త తేజసం. ఏదో అలజడి రేగింది. ఎవరో ఈ జంతువులన్నింటినీ భయపెడుతున్నారు. ఏం జరుగుతోందో తెలియటం లేదు. వాతావరణం అంతా కూడా గందరగోళంగా ఉన్నది అని చెప్పి ఇదంతా కూడా చూసినటువంటి రామచంద్రమూర్తి ఆ శబ్దమును, జంతువుల యొక్క ఈ ప్రవర్తనను, అంటే సైన్యము దగ్గర నుండి వచ్చినటువంటి శబ్దమును, జంతువులు పరిగెడుతున్నటువంటి ఈ పరిస్థితిని, ఈ బెదురులను, భయపడుతున్నటువంటి ఈ పరిస్థితిని కూడా చూచి వెంటనే లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణం దీప్త తేజసం, ఎటువంటి పరిస్థితిలో కూడా భయపడనటువంటి వాడు, ఆపద వస్తే ఎదురెళ్ళేవాడు,
దేనికైనా సరే ఎదురు నిలబడేటువంటి వాడు అయిన లక్ష్మణుడు. అందుకనే దీప్త తేజసం, గొప్ప తేజోవంతుడైనటువంటి లక్ష్మణుణ్ణి పిలిచి ఈ విధంగా అంటున్నాడు. హంత లక్ష్మణ పశ్యేహ సుమిత్రా సుప్రజాస్త్వయా భీమస్తనిత గంభీర తుముల శ్రూయతే స్వనః. హంత, ఆహా, అయ్యో లక్ష్మణ ఎక్కడున్నావు నాయన? ఎందుకు అంటే ఏదైనా గొడవ కానీ లేకపోతే ఏదైనా భయంకరమైన పరిస్థితి కానీ ఆపద కనుక వచ్చినట్లయితే ఎవరన్నా పక్కకు తప్పుకుంటారు. కానీ లక్ష్మణుడు అటువంటి వాడు కాదు. ఏదైనా ఆపద వచ్చిందంటే ముందు ఆపదలోకి దూరిపోతూ ఉంటాడు అనమాట. అందుకనే సహజంగా గొడవలు పడేటువంటి పిల్లల తల్లిదండ్రులు కూడా ఎక్కడన్నా ఏదైనా గొడవ జరుగుతూ ఉందంటే వెంటనే మా వాడే ఉన్నాడు, ఆ గొడవలో ఉన్నాడా అని చెప్పి చూసుకుంటారు. ముందు వాడిని పిలుస్తారు, దగ్గరికి పిలుస్తారు. అలాగే ఇక్కడ ఇంత గందరగోళంగా జంతువులన్నీ పరిగెడుతూ ఉంటే, అలాగే ఎక్కడి నుంచో ఏదో శబ్దం వినిపిస్తూ ఉంటే రామచంద్రమూర్తి అమ్మో నా తమ్ముడు లక్ష్మణుడు ఆవేశపరుడు, అతడు ఎక్కడికి వెళ్ళాడో అన్నట్లుగా లక్ష్మణుడితోటి హంత, ఆహా ఏంటి ఆశ్చర్యము నాయనా లక్ష్మణ ఎక్కడున్నావయ్యా అని చెప్పి లక్ష్మణుణ్ణి పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ సుమిత్రాత్వయా సుప్రజాహ, లక్ష్మణ సుమిత్రానందన, నిన్ను కనడం ద్వారా నీ తల్లి సుమిత్రాదేవి గొప్ప సంతానవతి అయినది, దీర్ఘాయుష్మంతుడైనటువంటి పుత్రునికి తల్లి అయినది. అంటే ఇక్కడ లక్ష్మణునికి మంగళమగుగాక అని చెప్పి లక్ష్మణుని గురించి తలుచుకుంటూ లక్ష్మణునికి ఆశీపూర్వకంగా లక్ష్మణుడిని పిలుస్తున్నాడు అనమాట. ఏ విధంగా అయితే విశ్వామిత్రుడు నిద్రిస్తున్నటువంటి రామచంద్రుణ్ణి మేల్కొలుపుతూ కౌసల్య సుప్రజారామ అని చెప్పి సంబోధించి నిన్ను కనడం ద్వారా నీ తల్లి అయినటువంటి కౌసల్యాదేవి గొప్ప సంతానవతి అయింది ఆయన, అటువంటి రామచంద్ర నీవు లేవయ్యా అని ఏ విధంగా అయితే రాముడికి మంగళం పలుకుతూ మంగళాచరణం చేస్తూ విశ్వామిత్రుడు నిద్రలేపాడో, అలాగే ఇక్కడ ఇంత హడావిడిగా ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అమ్మో లక్ష్మణునికి ఏమైపోతుందో, లక్ష్మణుడు ఎక్కడికి వెళ్ళాడో అనే కంగారుతోటి రామచంద్రమూర్తి వెంటనే ఈ హడావిడిలో కూడా లక్ష్మణుడిని పిలుస్తూ లక్ష్మణ నీకు శుభమగుగాక, నీవు నిన్ను కనడం ద్వారా దీర్ఘాయుష్మంతుడైనటువంటి గొప్పవాడైనటువంటి పుత్రునికి తల్లి అయినది సుమిత్రాదేవి, అటువంటి లక్ష్మణ ఎక్కడున్నావయ్యా ఇటురా అంటూ భీమస్తనిత గంభీర అని అంటూ ఇలా భయంకరమైనటువంటి మేఘధ్వనిలాగా పిడుగుపాటుల్లాగా వస్తున్నటువంటి ధ్వనిని, అంటే మహీస్తనిత గంభీర అని పాఠం కూడా ఇక్కడ ఉన్నదన్నమాట. మహీస్తనిత అంటే భూమి కంపించినప్పుడు వచ్చేటటువంటి ధ్వని. ఎందుకు అలా అంత ధ్వని వస్తున్నది? పెద్ద పెద్ద మదపుటేనుగులు పరిగెడుతూ ఉన్నాయి అక్కడ ఆ పర్వత ప్రాంతంలో. మరి ఆ మదపుటేనుగులు పరిగెడుతూ ఉంటే భూమి కూడా గదగదలాడినట్టుగా వణికిపోయినట్లుగా కంపించినట్లుగా ఉంటుంది కదా. మరి అలాగా భూమి కంపిస్తున్నట్లుగాను అదేవిధంగా పెద్ద పెద్ద ధ్వనులు అవి అరుస్తూ ఉంటే పెద్ద పెద్ద ధ్వనులు వినిపిస్తూ ఉన్నది. ఇదేమిటో చూడవయ్యా అని చెప్పి లక్ష్మణునికి ఆశీస్సులు చెబుతూనే లక్ష్మణుడిని దగ్గరకు పిలిచి రాముడు లక్ష్మణుడు అంటున్నాడు, అదేమిటో నువ్వు ఇక్కడి నుంచి చూడు నాయనా అని అంటున్నాడు. అంటే ఆపత్కర పరిస్థితుల్లో కూడా రామచంద్రమూర్తి లక్ష్మణుని యొక్క యోగక్షేమముల గురించే ఆలోచిస్తాడు ఆయన. ఈ సందర్భంలో సీతాదేవి ఎలా ఉన్నదని కూడా పట్టించుకోకుండా ముందు లక్ష్మణుడు ఎలా ఉన్నాడో చూడాలి అని చెప్పి లక్ష్మణ ఎక్కడున్నావు నాయనా, నీకు శుభవుగాక అని చెప్పి ఆశీస్సులతోటి లక్ష్మణుడిని పిలిచి ఏదో మేఘధ్వనిలాగా భూమి కంపిస్తున్నట్లుగా ఈ విధంగా గందరగోళంగా ఇక్కడ ఉన్నది, అసలు ఏం జరిగిందో ఇక్కడి నుంచే నీవు చూచి తెలుసుకోనాయనా అని చెప్పి లక్ష్మణునితో చెప్పాడు. చెప్పి గజయూధా నివారణ్యే మహిషా వా మహావనే విత్రాసిత మృగా సింహై సహసా ప్రధృత దిశ. ఇంకా అంటున్నాడు దీనికి కారణము ఏమై ఉండవచ్చు అనేది రాముడు ఊహిస్తూ, ఏదైనా సింహములు ఏనుగులను వేటాడుతున్నాయేమో, అంటే కొత్తగా అన్నమాట. అంటే అక్కడ అంతా కూడా సాత్వికంగా ఉన్నది అని చెప్పి ఇంతకుముందు మనం అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు ఏమైనా సింహములు ఏనుగులను వేటాడుతున్నాయేమో, అందుకనే ఏనుగులు ఈ విధంగా పరిగెడుతున్నట్లున్నాయి. మరి సింహములు దాడి చేసినప్పుడు ఏనుగులు ఈ జింకలు చెల్లాచెదరైపోయి భయంతో ప్రాణభీతితోటి పరిగెడతాయి కదా.
అలాగా ఏవైనా సింహములు సింహై అరణ్యే గజయూధానివా సింహముల చేత ఏనుగుల గుంపు వేటాడబడుతున్నదా, లేకపోతే మహిషావా ఎనుబోతులు లేకపోతే దున్నపోతులు ఇవన్నీ కూడా సింహముల చేత వేటాడబడుతున్నాయా, లేకపోతే జింకలనేమైనా సింహాలు వేటాడుతున్నాయా, విత్రాసితా ఈ విధంగా భయపెట్టబడినటువంటివన్నీ కూడా సహసా దిశ ప్రధృతా ఉన్నట్టుండి చెల్లాచెదిరిపోయి అన్ని దిక్కులకి ఇవి పరిగెడుతున్నాయి అంటే ఏదో సింహములు లాంటివి వీటిని వేటాడుతున్నాయేమో ఒక్కసారి నువ్వు చూడయ్యా. రాజావా రాజమాత్రోవా మృగయా మటతే వనే అన్యద్వాశ్వాపదం కించిత్ సౌమిత్రే జ్ఞాతుమర్హసి. లేకపోతే ఈ ప్రాంతానికి ఎవరైనా రాజు కానీ రాజు లాంటి వాడు ఎవరైనా వచ్చి మృగయనం అంటే వేటాడము అనే క్రీడతోటి ఈ జంతువులని ఏనుగులను అలాగే ఈ జింకలను వీటిని వేటాడుతున్నాడా, అలా వేటాడుతుంటే ఆ బాణపు ఘాతములను తప్పించుకోవటం కోసం ఆ దెబ్బలను తప్పించుకోవటం కోసం ఇవన్నీ కూడా ఈ విధంగా పరిగెడుతున్నాయా అని అంటూ రాజహవా రాజమాత్రహవా రాజు కానీ రాజు లాంటివాడు కానీ వనే మృగయాం అటతే ఈ అడవిలో వేట కొనసాగిస్తున్నాడా, లేదా అన్యత్ శ్వాపతం కించిత్ వేరే ఏదైనా క్రూరమైనటువంటి కొత్త జంతువు ఇక్కడికి వచ్చి క్రూర జంతువు వచ్చి ఈ మిగతా ఈ సాధు జంతువులన్నింటినీ కూడా వేటాడుతున్నదా, ఎందుకని ఈ విధంగా పరిగెడుతున్నాయి. సౌమిత్రే జ్ఞాతుమర్హసి కావున సుమిత్రాతనయ లక్ష్మణ అసలు ఏం జరిగిందో నువ్వు ఒక్కసారి చూడు నాయనా అని చెప్పి అంటుంటే సుదుశ్చరో గిరిశ్చాయం పక్షిణామపి లక్ష్మణ సర్వమే తద్యథాతత్వం అచిరాత్ జ్ఞాతుమర్హసి. లక్ష్మణ ఈ అడవి చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి అడవి సామాన్యులెవరూ కూడా ప్రవేశించలేనటువంటిది. సహజంగా అంటూ ఉంటారు కదా, కాకులు దూరనటువంటి కారడవి చీమలు దూరనటువంటి చిట్టడవి అని చెప్పి. అంటే అక్కడ ఉద్దేశ్యము కాకులు చీమలే దూరలేకపోతే మన మనుషులు ఎలా వచ్చారంటే అనిపించవచ్చు. అక్కడ ఉద్దేశ్యం ఏమిటి అంటే అది చాలా దట్టమైనటువంటి అడవి అని చెప్పడం ఉద్దేశ్యం. అందుకనే అంత దట్టమైనటువంటిది పక్షులు కూడా చాలా అంటే ఆ చెట్ల మధ్యలో పక్షులు కూడా వెళ్ళడానికి ఎగురుకుంటూ వెళ్ళడానికి అవి చాలా ఇబ్బంది పడతాయి. అంటే ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మ మీదకి వెళతాయి తప్ప ఏదో ఎత్తైనటువంటి ఆకాశంలో వెళ్ళినట్లుగా వెళ్ళలేవు. అంత దట్టమైనటువంటి అడవి అన్నమాట. అందుకనే అంటున్నాడు లక్ష్మణ అయం గిరిహి పక్షిణాం అపి సుదుశ్చర. ఈ పర్వత ప్రాంతంలో రావటం అనేది సంచరించడం అనేది పక్షులకు కూడా చాలా కష్టతరమైనటువంటిది. మరి అటువంటి ఈ అడవిలోకి ఎవరు ప్రవేశించారు, లేకపోతే ఏదైనా జంతువు ఏదైనా క్రూర జంతువు కొత్తది ఏదైనా ప్రవేశించి వీటిని వేటాడుతున్నదా, లేకపోతే ఎవరైనా రాజు కానీ లేకపోతే రాజు లాంటి వాడు కానీ ఎవరైనా వచ్చి వీటిని వేటాడుతుంటే ప్రాణభయంతో ఇవన్నీ కూడా ఇలాగా పరిగెడుతున్నాయా. సర్వమేతది ఇదంతా కూడా పూర్తిగా అచిరా జ్ఞాతుమర్హసి వెంటనే నీవు తెలుసుకోవాలి నాయన. తెలుసుకుని వీటన్నింటినీ మనం రక్షించాలి, ఈ అలజడిని మనం తగ్గించాలి అని అంటున్నాడు. అంటుంటే వెంటనే అన్నగారి ఆజ్ఞతోటి లక్ష్మణస్వామి సలక్ష్మణ సంత్వరిత సాలమారుహ్య పుష్పితం ప్రేక్షమాణో దిశ సర్వా పూర్వాం దిశముదైక్షత. ఇంకా లక్ష్మణస్వామి సంత్వరిత ఆయన కూడా చాలా త్వరపడుతున్నవాడై, ఎందుకు అంటే ఇటువంటిది ఏదైనా వ్యవహారం వచ్చినప్పుడు లక్ష్మణుడు వెంటనే ముందుకు వెళ్ళి అవసరమైతే యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడిపోతాడు. చాలా ఉత్సాహవంతుడు కదా మరి. అందుకనే ఆయన అసలు జరిగింది ఏమిటో తెలుసుకుందామని అక్కడ ఉన్నటువంటి ఒక సాల వృక్షము అంటే మద్ది చెట్టు అని చెప్పి, సామాన్యమైన వృక్షానికి కూడా సాల శబ్దానికి సామాన్యమైన వృక్షం అనే అర్థం కూడా ఉన్నది. అయితే సాల వృక్షము అంటే చాలా ఎత్తుగా ఉంటుంది, దాని యొక్క కొమ్మలు కూడా చాలా నిటారుగా ఉన్నట్లుగా ఇలా పక్కకు ఉన్నా సరే వంగకుండా అలా ఉంటాయి, చాలా ఎత్తుగా ఆకాశం వరకు వ్యాపించినట్టుగా ఉంటుంది. అటువంటి సాల వృక్షాన్ని అధిరోహించి ఎక్కి ఆరుహ్య సర్వాహ దిశ ప్రేక్షమాణ అన్ని దిక్కులకు చూస్తూ తూర్పు దిక్కు వైపుకి చూశాడు. అంటే అసలు అట్నుంచి ఏమైనా
ఇబ్బంది కలిగిందా అని చెప్పి ఆ తూర్పు దిక్కు వైపుకి చూశాడు. చూసిన తర్వాత ఉదన్ముఖ ప్రేక్షమాణ దదర్శ మహతీం చమూం రథాశ్వగజ సంబాధాం ఎత్తైర్యుక్తాం పదాతిభిః. ఇంకా ఉత్తర దిక్కుకు చూసేటప్పటికీ అక్కడ లక్ష్మణస్వామికి ఒక సముద్రంలాగా ఉన్నటువంటి సైన్యము కనిపించింది. అందుకనే ఉదన్ముఖ అని అంటూ అన్ని దిక్కులకు చూస్తున్నటువంటి లక్ష్మణుడు ఆ మధ్య చెట్టు మీద నుంచి ఉత్తర దిక్కు వైపుకి ప్రేక్షమాణ చూస్తుండగానే చూసేటప్పటికి రథాశ్వ గజ సంబాధం, రథములతో అశ్వములతో గజములతోటి అలాగే పదాతి దళము సేన సైన్యంతో వీటన్నిటితో కూడినటువంటి పెద్ద సేనను ఎత్తై, వారు ఎలా ఉన్నారు, వాళ్ళు ఆయుధములు ధరించి యుద్ధానికి సిద్ధమైనట్లుగా ఉన్నటువంటి వారైన సైన్యాన్ని, అటువంటి సైన్యంతో కూడినటువంటి మహతీం చమూం గొప్ప సేనావాహిని దదర్శ. లక్ష్మణస్వామి ఆ చెట్టు మీద నుంచి చూశాడు. చూసేటప్పటికీ వీళ్ళెవరో యుద్ధం చేయటానికి వచ్చారు అన్నట్లుగా, పైగా వారి చేతిలో వాహనములు, చతురంగ బలములు ఇవన్నీ కనిపిస్తూ, వారి చేతిలో ఆయుధములు అలాగే చతురంగ బలములన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. యుద్ధానికి వచ్చినట్లుగానే వాళ్ళు కనిపించారు. తామశ్వగజ సంపూర్ణాం రథధ్వజ విభూషితాం శశంససేనాం రామాయ వచనం చేదమబ్రవీత్. ఇంకా ఆ సేనను చూసినటువంటి లక్ష్మణస్వామి ఆయన కూడా ఆవేశపూరితుడు, కోపం కలిగినటువంటి వాడు. మరి చకచక ఆ చెట్టు దిగి వస్తూ లక్ష్మణుడు అశ్వగజ సంపూర్ణం, అశ్వబలంతో గజబలంతో నిండినటువంటిది, రథధ్వజ విభూషితాం, రథములతోటి అలంకరించబడినటువంటి జెండాలతోటి, అంటే విజయకేతములలాగా ఉన్నటువంటి ఆ జెండాలతో ఉన్నటువంటిదైన తాం సేనాం, ఆ సేన గురించి, సైన్యం గురించి రామాయ శశంస, రాముడికి చెప్పి ఇదం వచనంచ అబ్రవీతు, ఇంకా ఈ మాట చెబుతున్నాడు. అన్నయ్య రామచంద్ర, ఆ ఉత్తర దిక్కున దూరంగా ఒక సేనావాహిని కనిపిస్తూ ఉన్నది అని అంటూ అగ్నిం సంశయత్వార్య సీతా చ భజతాం గుహాం సద్యం కురుష్వ చాపంచ శరాంశ్చ కవచం తథా. అగ్నిం సంశమయత్తు ఆర్య అని అంటూ, ఆర్య పూజ్యుడైనటువంటి ఓ రామచంద్ర, వెంటనే మన ఆశ్రమ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్నిని పూర్తిగా చల్లార్చేయాలి అన్నారు అంటున్నాడు. ఎందుకు అంటే అగ్ని ఎక్కడైతే ఉన్నదో ఆ అగ్ని నుండి మరి ధూమం కూడా, పొగ కూడా వస్తుంది కదా. పొగ ఎక్కడైతే తెలిసిందో అప్పుడు ఈ సీతారామ లక్ష్మణుడు ఇక్కడ ఉన్నటువంటి జాడ ఆ సైన్యం వారికి తెలుస్తుంది. తెలిస్తే వారు ఇక్కడికి వచ్చి దాడి చెయ్యవచ్చును. అందుకనే లక్ష్మణుడు త్వరపడుతూ చెబుతూ ఉన్నాడు, ఆర్య అన్నా, పూజ్యుడైనటువంటి ఓ అన్నా, అగ్నింశమయ, మన ఈ పర్ణశాల వద్ద ఉన్నటువంటి అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నిని చల్లార్చు, ఎందుకంటే పొగ రాకుండా చూసుకోవాలి. అంతేకాదు చాపంచ సజ్యం, నీ దగ్గర ఉన్నటువంటి ధనుస్సుకి ఆ అల్లెత్రాడుని, తాడుని గట్టి ఆ ధనుస్సుని కూడా సిద్ధం చేసుకో. సీతాం గుహాం భజతు, సీతాదేవిని వెంటనే ఆ గుహలోకి పంపించేయి అన్నయ్య, సీతాదేవిని గుహలోకి పంపించేసేయి. నీ దగ్గర ఉన్నటువంటి ధనుస్సుకి ఆ తాడుని చాలా గట్టిగా కట్టి ధనుస్సుని సిద్ధం చేసుకో. శరాంచ కవచంచ గృహాణ, ఒక చేతిలో శరములను అలాగే శరీరానికి కవచములను కూడా ధరించు అని అంటున్నాడు. చూడండి లక్ష్మణస్వామి ఏ విధంగా ఎంత ఉత్సాహవంతుడో, అదేవిధంగా ఎంత ఆవేశపరుడో. అక్కడ సైన్యం కనిపించింది అనగానే ఈయన ఇక యుద్ధం చేయడానికి సిద్ధపడిపోతూ ఉన్నాడు. అన్నగారిని కూడా సిద్ధం చేస్తూ ఉన్నాడు. అన్నయ్య, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆ అగ్నిని చల్లార్చు, అమ్మ సీతాదేవిని వెంటనే ఆ గుహలోకి, ఆ పర్ణశాలలోకి, ఆ గుహలోకి పంపించు. నీవు వెంటనే ధనుస్సుని బిగించి కవచాన్ని ధరించి శరాన్ని సిద్ధం చేసుకో, బాణములను సిద్ధం చేసుకో అని అంటున్నాడు. అంటూ తం రామ పురుష వ్యాఘ్రో లక్ష్మణం ప్రత్యువాచ అంగావేక్షస్వ సౌమిత్రే కస్యేమాం మన్యసే చమూం.
కానీ రామచంద్రుడు మాత్రం ఆవేశపడకుండా నాయన లక్ష్మణ అని అంటూ పురుషవ్యాఘ్రహ పురుషోత్తముడైనటువంటి ఆ రామచంద్రుడు ఎందుకని ఇక్కడ పురుషోత్తముడు అన్నారంటే ఎటువంటి ఆపత్కర పరిస్థితుల్లోనైనా సరే అన్నింటినీ ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకోగలిగినటువంటి వాడే పురుషోత్తముడు అనిపించుకుంటాడు, అంతేగాని ఆవేశపూరితుడైనటువంటి వాడు కాదు. మరి ఇక్కడ ఆవేశం లేకుండా ఆలోచించేవాడు, అందుకనే ఇక్కడ పురుషోత్తముడైనటువంటి అన్ని రకాల కార్యములను విచారించి ఆ కార్యాచరణ చేసేటటువంటి వాడైన రామచంద్రుడు తమ్ లక్ష్మణం ప్రత్యువాచ లక్ష్మణుడితోటి ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఆశ్చర్యంగా అంటున్నాడు, ఏమిటయ్యా నువ్వు మాట్లాడుతున్నది అని ఆశ్చర్యంగా అంటూ సౌమిత్రే అంగా సౌమిత్రే అని అంటూ, అంగా అంటే సంబోధించడం అంటే ఎదుటివారిని ఊరడించే విధంగా లాలించే విధంగా సంబోధిస్తూ అంగా నాయన సౌమిత్రే సుమిత్రానందన లక్ష్మణ ఇమాం చెమూం కస్యమన్యసే, అసలు ఈ సైన్యం ఉన్నది అని నువ్వు చెబుతున్నావు కదా, ఆ సైన్యం ఎవరిదనుకుంటున్నావు నువ్వు? ఎవరిది నాయన? మనం ఎందుకు వెంటనే ఈ విధంగా యుద్ధానికి సిద్ధం అవ్వాలి? అసలు సైన్యం ఎవరిదో ముందు తెలుసుకో, ఎవరిదనుకుంటున్నావు ఆ సైన్యం అని రాముడు అడిగితే ఏవముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్ దిధక్షన్నివతాం సేనాం ఋషితః పావకో యథా. ఈ విధంగా రామచంద్రమూర్తి అడిగేటప్పటికీ ఏవముక్త ఈ విధంగా అడగబడినటువంటి లక్ష్మణుడు ఋషిత మరింత కోపంతో ఊగిపోతున్నటువంటి వాడై, మరింత కోపంతో ఎందుకు అంటే లక్ష్మణుడికి ఎప్పుడైతే కోపం వస్తుందో రాముడు అప్పుడు సాంత్వన వాక్యాలు పలుకుతూ ఉంటాడు. అయోధ్యానగరంలో కూడా అంతే కదా, లక్ష్మణుడు ఆవేశపడుతూ అన్నయ్య ఏమిటి విధంగా కూర్చున్నావు, నన్ను ఆజ్ఞాపించు, నేనైనా సరే అందరినీ దండించి నీకు పట్టాభిషేకం చేస్తాను అంటే అప్పుడు సాంత్వన వాక్యాలు చెప్పారు. నాయన ఎవరిని దండిస్తావు, తండ్రిని దండిస్తావా, తమ్ముడిని దండిస్తావా అని చెప్పి ఈ విధంగా లక్ష్మణుడిని ఆపాడు కదా. మరి ఇప్పుడు కూడా నాయన అసలు నువ్వు ఆలోచించాలయ్యా, అసలు ఆ సైన్యం ఎవరిదో ముందు తెలుసుకో అనేటప్పటికీ ఇంకా లక్ష్మణుడు మరింత కోపంతో ఋషిత కోపించాడు. ఎందుకు కోపించాడు? ఆ వచ్చినటువంటి సైన్యం ఎవరిదో అనేది లక్ష్మణస్వామి గమనించాడనమాట. అందుకని పావకో యథ ఎగసిపడుతున్నటువంటి అగ్నిహోత్రుడిలాగా లక్ష్మణస్వామి కోపంతో ఉన్నవాడై తాం సేనాం దిధిక్షన్నివా, ఆ కనిపించేటటువంటి సేనావాహిని మొత్తాన్ని తానొక్కడే దహించేస్తాను అన్నట్లుగా ఆవేశంతో కోపంతో ఊగిపోతూ వాక్యమబ్రవీత్ రాముడితోటి ఈ విధంగా చెబుతున్నాడు. ఆ సేన ఎవరిదో చెబుతున్నాడు. సంపన్నం రాజ్యమిచ్చంస్తు వ్యక్తం ప్రాప్యాభిషేచనం ఆవాం హంతం సమభ్యేతి కైకేయ్యా భరతస్సుతః. ఇంకెవరు? ఆ కైకేయి కుమారుడైనటువంటి భరతుడే సర్వసైన్యంతో వచ్చాడు అని అంటున్నాడు ఇక్కడ. కైకేయ్యా సుతః అని చెప్పడంతో క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటిది, నీ పట్టాభిషేకం ఆగిపోయి నువ్వు అడవులు పారవటానికి కారణమైనటువంటిది, రాజ్యకాంక్ష కలిగినటువంటిది అయిన క్రూర స్వభావం కలిగినటువంటి కైకేయి పుత్రుడైన భరతుడు ఇదిగో సర్వసైన్యములతోటి మన మీద దాడి చేయటానికి వచ్చాడు అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఏ చెట్టుకి ఆకాయే కాస్తుంది అన్నట్టుగా ఆ కైకేయి క్రూర స్వభావం కలిగింది కావున ఆమె యొక్క పుత్రుడైనటువంటి భరతుడు కూడా అటువంటి వాడే అనే విషయాన్ని తెలియజేయటం కోసమే భరతుడు అనే విషయాన్ని సాక్షాత్తుగా చెప్పకుండా ఆ క్రూరమైనటువంటి కైకేయి దేవి యొక్క కుమారుడైనటువంటి భరతుడయ్యా వచ్చింది. ఎలా వచ్చుంటాడు? అభిషేచనం ప్రాప్య, చక్కగా అయోధ్యానగరంలో పట్టాభిషేకం చేసుకుని రాజ్యసింహాసనాన్ని ఆక్రమించుకున్నటువంటి వాడై రాజ్యాన్ని పొంది సంపన్నం రాజ్యం ఇచ్చన్, ఇక భవిష్యత్తులో కూడా ఆ రాజ్యసింహాసనాన్ని విడిచిపెట్టకూడదు, అలాగైతే కనుక మనల్ని మిగల్చకూడదు. అంటే భవిష్యత్తులో కూడా మరలా మనం అయోధ్యానగరానికి వెళితే ఆ రాజ్యాన్ని ఎక్కడ కోరుకుంటామో అని చెప్పి మన వల్ల ఎటువంటి అపాయము అంటే ఎటువంటి విఘాతము కలగకూడదు, తన రాజ్యానికి అంటే ఆ రాజ్యాన్ని తానొక్కడే పరిపాలించుకోవాలి అనే ఉద్దేశ్యంతో మనల్ని వధించటం కోసం భరతుడు సర్వసైన్యములతోటి వచ్చేశాడు. వ్యక్త
సమభ్యేతి. నిజంగా ఈ ఉద్దేశ్యంతో భరతుడు వచ్చాడు, వచ్చి ఉంటాడు అని అంటున్నాడు. వచ్చి ఉంటాడంటలేదు. భరతుడు రాజ్యాన్ని పొంది ఇక ఈ రాజ్యం శాశ్వతంగా తనకు మాత్రమే దక్కాలి అని చెప్పి, భవిష్యత్తులో కూడా మన వల్ల ఎటువంటి ఆటంకము కలగకూడదు అని చెప్పి మనల్ని వధించడానికే భరతుడు వచ్చాడు. ఎందుకంటే రాజనీతి ఏం చెబుతున్నది అంటే శత్రుశేషము, వ్రణశేషము, రుణశేషము ఇవేవి కూడా ఉండకూడదు అన్నారంటే శత్రువుల్ని కొంతమందిని వధించి కొంతమందిని వదిలేస్తే వారు మళ్ళా దాడి చేసే అవకాశం ఉంది. అలాగే వ్రణము, ఏదైనా రోగం వచ్చినప్పుడు, గాయం కలిగినప్పుడు ఆ గాయం కొంత తగ్గిన తర్వాత దాన్ని మందు వాడకుండా విడిచిపెట్టినట్లయితే మరలా ఆ శరీరంలో ఆ రోగము, గాయము పెరిగిపోతుంది. రుణమైనా అంతే, కొంత తీర్చి దాన్ని వదిలేసినట్లయితే ఆ రుణం మరలా పెరిగిపోతూ ఉంటుంది. కావున శత్రుశేషము, రుణశేషము, వ్రణశేషము ఉంచకూడదు అని నీతి శాస్త్రం చెబుతున్నది. కావున మనల్ని శత్రువులుగా భావించినటువంటి వాడైన భరతుడు తనకు భవిష్యత్తులో కూడా ఎటువంటి ఆటంకము ఉండకూడదు, నిరంకుశంగా ఏకఛత్రాధిపత్యంగా రాజ్యం మొత్తాన్ని పరిపాలించాలి అనే దురుద్దేశ్యంతో రాజ్యాన్ని ఇప్పుడు ఆక్రమించుకున్న, పట్టాభిషేకం చేసుకున్న వాడై ఇంకా తన సైన్యం మొత్తాన్ని కూడగట్టుకుని మనల్ని వధించడానికి ఇక్కడికి వచ్చాడు. ఆవాం హంతం సమభ్యేతి, మనల్ని వధించడానికే ఇదిగో ఇక్కడికి మనకి దగ్గరికి వచ్చేస్తున్నాడు ఆ సేనావాహిని, అదే అని అన్నారు. అంటూ అదెలా నీకు తెలిసింది నాయన అని అంటే దానికి గుర్తులు కూడా చెబుతున్నాడు లక్ష్మణుడు. ఏష వయసు మహాన్ శ్రీమాన్ విటపీ సంప్రకాశతే విరాజత్యుద్గత స్కంధ కోవిదారధ్వజో రథే. ఆ ఇక్ష్వాకు వంశరాజులకు చిహ్నము ఆ జెండా, ఆ పతాకం మీద కోవిదారధ్వజము అని అన్నారు. అంటే కోవిదార వృక్షంతో కూడినటువంటి పతాకము ఉంటుందన్నమాట. ఎందుకని ఆ పతాకాన్ని, కోవిదార వృక్షాన్ని, ఆ పతాకాన్ని ఉంచారు అని అంటే, వృక్షము ఏ విధంగా అయితే తనకు ఎండ తగులుతున్నప్పటికీ కూడా తాను ఎండలో నిలబడి తన దగ్గరకు వచ్చినటువంటి వారికి ఏ విధంగా అయితే నీడనిస్తుందో, అలాగే తనను నరకటానికి వచ్చినటువంటి వారికి కూడా వృక్షం ఏ విధంగా అయితే నీడనిస్తుందో, తన మీద ఎక్కినటువంటి వారికి కూడా వృక్షం ఏ విధంగా అయితే ఫలములను ఇస్తుందో, ఆ విధంగా తాము ఎంతటి కష్టములైనా సరే పడి తమ రాజ్యంలో ఉన్నటువంటి వారిని మాత్రము కాపాడుకుంటూ వారిని పరిపాలించేటటువంటి స్వభావం కలిగిన వారు. కావున ఆ ఇక్ష్వాకు వంశ రాజుల యొక్క పరిపాలనకు చిహ్నంగా కోవిదార వృక్షం కలిగినటువంటి, ఆ చిహ్నం కలిగినటువంటి పతాకాన్ని వారు ఆ రాజచిహ్నంగా వారు ఉంచుకున్నారన్నమాట. అటువంటి కోవిదార వృక్షం పతాకం కలిగినటువంటి పతాకములు ఆ సైన్యంలో చాలా గొప్పగా రెపరెపలాడుతూ, ఉద్గత స్కంధ, ఆ రెపరెపలాడుతూ యుద్ధానికి వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే జెండాలు, ఆ పతాకములు రెపరెపలాడతాయో ఆ విధంగా రథముల మీద ఉన్నటువంటి ఆ పతాకములు రెపరెపలాడుతూ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ కోవిదార ధ్వజము భరతుడిదే, మన ఇక్ష్వాకు వంశ ప్రభువులదే. మరి అలా వచ్చినటువంటి వాడు భరతుడే. కావున అంత సర్వసైన్యంతో వచ్చాడు అంటే మన మీద దాడి చేయడానికే, మనకు హాని చేయడానికే భరతుడు వచ్చాడు అన్నయ్యా అని లక్ష్మణుడు ఎంతో ఆవేశంతో, కోపంతో ఒక చేతితో ధనస్సును పట్టుకుని మరి ఒక చేతితో బాణమును ధరించి యుద్ధానికి సిద్ధమై నీవు కూడా సిద్ధపడు అని చెప్పి రాముడితో చెబుతూ ఇలా ఆవేశపడుతూ ఉన్నాడు. ఇంకా చెబుతాడు, భజంత్యే చే యథా కామం అశ్వానారుహ్య శీఘ్రగాన్ ఏతే భ్రాజంతి సంహృష్ట గజానారుహ్య సాదినః. అంతేకాదు, ఒకవేళ మనం అయోధ్య నగరాన్ని విడిచి వచ్చేసాం అనే బాధలో కనుక వాళ్ళందరూ ఉన్నట్లయితే, మనకు మేలు చేయటానికే కనుక వారు వచ్చినట్లయితే మనము కనిపించలేదు అనే బాధలో వాళ్ళు ఉండాలి. కానీ ఆ వచ్చినటువంటి సైన్యంలో ఉన్నటువంటి వారందరూ గజములను ఎక్కి కొంతమంది, అశ్వములను ఎక్కి కొంతమంది, రథాలు ఎక్కి కొంతమంది, వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, విజయోత్సాహం, యుద్ధోత్సాహంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. అంటే వాళ్ళు మనతో సంధి చేసుకోవటానికి కాదు, మన మీద దాడి చేయడానికే వాళ్ళు వస్తున్నట్లుగా అనిపిస్తున్నది. ఏతే ఆ గుర్రము మీద ఎక్కినటువంటి యుద్ధవీరులందరూ కూడా
శీఘ్రగాన్ అశ్వాన్ ఆరుహ్య వేగంగా ప్రయాణించినటువంటి ఆ అశ్వం మీద ఎక్కి యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మన దగ్గరికి రావటానికి వేగంగా వచ్చేస్తున్నారు. అయితే అక్కడ పరిస్థితి ఏమిటి? రామచంద్రమూర్తిని ఎప్పుడు చూడాలా, సీతారామ లక్ష్మణుల్ని ఎప్పుడు చూడాలా అనే ఉత్సాహంతోటేమో ఆ సైన్యంలో ఉన్నవారు వారిని సమీపించాము అనే ఉత్సాహంతో ఆ విధంగా ఏనుగుల మీద గుర్రముల మీద ఉత్సాహంగా వస్తున్నారు. మరి దూరం నుంచి పర్వతం మీద నుంచి చూస్తున్నటువంటి లక్ష్మణుడేమో మన మీద దాడి చేయడానికే వాళ్ళు యుద్ధోత్సాహంతో మన మీదకి వచ్చేస్తున్నారు అని చెప్పి లక్ష్మణుడు అనుకుంటూ ఉన్నాడు. మరి గజ సాధిన ఏనుగు మీద వచ్చేవారు ఈ మావటి వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఏనుగులను ఎక్కి ఎంతో గర్వంతో ఆనందంతో మరి యుద్ధోత్సాహంతో మనల్ని సమీపించడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారన్నయ్య. అదిగో వాళ్ళంత దూరంలో మనకు కనిపిస్తున్నారు. గృహీత ధనుషౌ చావాం గిరిం వీరశ్రయావహై అధవైహైవ తిష్టావః సన్నద్ధా ఉద్యతాయుధౌ. గృహీత ధనుషౌ చావాం గిరిం వీరశ్రయావహై అధవా ఇహైవ తిష్టావః సన్నద్ధా ఉద్యతాయుధౌ. అనయ వీరుడమైనటువంటి ఓ రామచంద్ర, అగ్రజానో లేకపోతే సాత్విక గుణ సంపన్నుడా అని సంబోధించినట్లయితే ఇక్కడ రాముడిలో ఉన్న ఆ ఉత్సాహం పౌరుషం బయటికి రావు. అందుకని ఏమంటున్నాడు? వీరా, నువ్వు సాత్వికంగా ఉండేవాడివే కాదు, నీలో చాలా వీరత్వం ఉన్నది. ఇప్పుడు నువ్వు సాత్వికంగా మాట్లాడటం కాదు, వీరత్వం ప్రదర్శించేటటువంటి సందర్భం. ఈ సందర్భంలో నువ్వు సాత్వికమైనటువంటి మాటలు మాట్లాడద్దు. వీరా, వీరుడమైనటువంటి ఓ రామచంద్ర, ఆవాం గృహీత ధనుషౌ, మనం ఇంకా ధనుస్సులను ధరించినటువంటి వారమై ఏమాత్రము వెనుకాడకుండా ధనుస్సులను ధరించి గిరిం శ్రయావహై, ఈ పర్వతం మీదే ఉండి ఇక్కడ నుంచి వారిని చూస్తూ దగ్గరకు వచ్చేటటువంటి వారి మీద దాడి చేసి శరములను సంధించి బాణవర్షం కురిపించి వారికి ప్రతిదాడి చేసి వారి మీద యుద్ధం చేద్దాము. ఎందుకు అంటే యుద్ధంలో క్రింది ఉన్నటువంటి వారి కంటే కూడా ఎత్తుగా ఉన్న ప్రదేశంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా అవకాశములు ఉంటాయి. అదేవిధంగా వచ్చే వాళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉంటారు. అందుకనే రాజులు పూర్వకాలంలో కూడా దుర్గములు అంటే కోటలు నిర్మించుకునేవారు. ఎక్కడ నిర్మించుకునేవాళ్ళు? పర్వతముల మీద నిర్మించుకునేవాళ్ళు. లేకపోతే ఏదైనా సరస్సు ఉంటే ఆ సరస్సు మధ్యలో వారు నిర్మించుకుంటూ ఉండేవాళ్ళు, లేకపోతే అడవి మధ్యలో నిర్మించుకుంటేవారు. ఇలాగా ఆ దుర్గములు కూడా చాలా గొప్పగా చెప్పారు. ఇక్కడ 6 రకాలైనటువంటి దుర్గములు ఉంటాయంటే రాజులు వాళ్ళు రక్షణ వ్యవస్థతోటి నిర్మించుకునేటువంటి దుర్గములు ధ్వనదుర్గము, అదేవిధంగా మహీదుర్గము, వనదుర్గము, జలదుర్గము, గిరిదుర్గము, నరదుర్గము అని చెప్పి, అంటే తమకు సంబంధించినటువంటి ప్రజలు వీళ్ళందరూ ఉన్నటువంటి ప్రాంతంలో మధ్యలో దుర్గాన్ని అంటే కోటను కట్టుకునేవారు. అప్పుడేమవుతుంది? అసలు ఆ ప్రాంతానికి రాగానే రాజుకి ఎవరు ఆ ప్రాంతంలో ప్రవేశించారనే విషయం కూడా తెలిసిపోతుంది. లేకపోతే అడవిలో కనుక అయినట్లయితే అడవిలోకి ప్రవేశించడం కష్టం కావున జంతువుల యొక్క పక్షుల యొక్క అలజడి ద్వారా అక్కడికి ఎవరు ప్రవేశించారో తెలుస్తుంది. జలములో అయినట్లయితే ఆ జలములో మొత్తం ఆ ప్రవేశించేవారు తెలుస్తారు. అలాగే పర్వతముల మీద అయినట్లయితే దూరం నుండి వచ్చేవారు కూడా తెలుస్తారు. అందుకనే రాజులు ఆ విధంగా దుర్గములను నిర్మించుకునేవారు. అలాగా మనం ఈ పర్వతం మీదే ఉండి ఈ పర్వతం ఎక్కడానికి ఎవరైనా వస్తూ ఉంటే వారందరినీ కూడా మన అస్త్రశస్త్రములతోటి వారిని ఎదుర్కొందాము అని అంటూ అథవా సన్నద్ధౌ ఉద్యతాయుధౌ ఇహైవ తిష్టావహ, లేదంటావా యుద్ధం చెయ్యొద్దు నాయన అని అంటావా? అయినప్పటికీ కూడా మన ఆయుధములన్నీ కూడా ధరించి సిద్ధంగా ఉండి వారు మన మీదకు వచ్చే వరకు ఉండి ఇక వాళ్ళు మన మీదకే వచ్చి దాడి చేస్తున్నారు అని తెలిసిందో వెంటనే వారి మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటూ ఈ చిత్రకూటం దగ్గరే ఇక్కడే ఉందాము. కావున అన్నయ్య ధనుర్బాణాలు ధరించు, కవచమును ధరించు, ఆ నారిని బిగించు, సీతాదేవిని వదిన గారిని సురక్షితమైనటువంటి ఆ గుహ దగ్గర ఉంచు, మనం ఇప్పుడు యుద్ధం చెయ్యాలి, సిద్ధమవ్వాలి అని చెప్పి ఆ దూరం నుండి వస్తున్నటువంటి భరతుని యొక్క సేనావాహిని ఆ చూచి
మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని రామచంద్రమూర్తిని ఉత్సాహపరుస్తూ లక్ష్మణుడు యుద్ధానికి సిద్ధమైపోయాడు. ఆయన ముందు నిలబడ్డాడు. మరి భరతుడు ముందు ఆ సైన్యాన్ని అక్కడే ఆపి భరతుడు రామచంద్రమూర్తిని సమీపించడానికి వస్తూ ఉన్నాడు కదా. మరి భరతుడు ఏ విధంగా రాముణ్ణి సమీపించాడు, భరతుడు దగ్గరకు రాగానే లక్ష్మణుడు ఏ విధంగా స్పందించాడు, ఈ విశేషములన్నింటినీ కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షణ్ణవతితమః సర్గః తాం తథా దర్శయిత్వా తు మైథిలీం గిరిణిం నగాం నిషసాద గిరిప్రస్థే సీతాం మాంసేన ఛందయన్ ఇదం మేధ్యమిదం స్వాదు నిష్టప్తమిదమగ్నినా ఏవమాస్తే సధర్మాత్మా సీతయా సహ రాఘవః తథా తత్రాసతస్తస్య భరతస్యౌపయాయనః సైన్యరేణుశ్చ శబ్దశ్చ ప్రాదురాస్తాం నభస్పృశౌ ఏతస్మిన్నन्तరే త్రస్తాః శబ్దేన మహతా తతః అర్దితాయూథపామత్తాః సయూథా దద్దుద్రువృద్దిశః శతం సైన్య సముద్ధూతం శబ్దం శుశ్రావ రాఘవః తాంశ్చ విప్రధృతాన్ సర్వాన్ యూథపానన్వవైక్షత తాంశ్చ విద్రవతో దృష్ట్వా తంచ శ్రుత్వా చ నిస్వనం ఉవాచ రామః సౌమిత్రిం లక్ష్మణం దీప్తతేజసం హంత లక్ష్మణ పశ్యేహ సుమిత్రా సుప్రజాస్త్వయా భీమస్తనిత గంభీరః తుముల శ్రూయతే స్వనః గజయూథా నివారణ్యే మహిషా మహావనే విత్రాసితా మృగాः సింహైః సహసా ప్రద్రుతా దిశః రాజా వా రాజపుత్రో వా మృగయా మటతే వనే అన్యద్వా స్వాపదం కించిత్ సౌమిత్రే జ్ఞాతుమర్హసి సుదుశ్చరో గిరిశ్చాయం పక్షిణామపి లక్ష్మణ సర్వమేతద్యథా తత్వం అచిరాత్ జ్ఞాతుమర్హసి సలక్ష్మణః సంత్వరితః శాలమారుహ్య పుష్పితం ప్రేక్షమాణో దిశః సర్వాః పూర్వాం దిశముదీక్షత ఉదన్ముఖ ప్రేక్షమాణః దదర్శ మహతీం చమూం రథాశ్వగజ సంబాధాం
రథాశ్వగజ సంబాధాం ఎత్తైర్యుక్తాం పదాతిభిః ఎత్తైర్యుక్తాం పదాతిభిః కామస్వగజ సంపూర్ణాం కామశ్వగజ సంపూర్ణాం రథధ్వజ విభూషితాం రథధ్వజ విభూషితాం శశంససేనాం రామాయ శశంససేనాం రామాయ వచనం చేదమబ్రవీత్ వచనం చేదమబ్రవీత్ అగ్నిం సంశమయిత్వార్యః అగ్నిం సంశమయత్వార్యః సీతా చ భజతాం గుహాం సీతాజ భజతాం గుహాం సజ్జం కురుష్వ చాపం చ సజ్జం కురుష్వ చాపం చ శరాంశ్చ కవచం తథా శరాంశ్చ కవచం తథా తం రామః పురుషవ్యాఘ్రః తం రామః పురుషవ్యాఘ్రః లక్ష్మణం ప్రత్యువాచః లక్ష్మణం ప్రత్యువాచః అంగావేక్షస్వ సౌమిత్రే అంగావేక్షస్వ సౌమిత్రే కస్యే మాం మన్యసే చమూం తస్యే మాం మన్యసే చ మూం ఏవముక్తస్తు రామేణ ఏవముక్తస్తు రామేణ లక్ష్మణో వాక్యమబ్రవీత్ లక్ష్మణో వాక్యమబ్రవీత్ దక్షన్నివతాం సేనా దక్షన్నివతాం సేనాం ఋషితః పావకో యథా ఋషితః పావకో యథా సంపన్నం రాజ్యమిచ్చంస్తు సంపన్నం రాజ్యమిచ్చంస్తు వ్యక్తం ప్రాప్యాభిషేచనం వ్యక్తం ప్రాప్యాభిషేచనం ఆవాం హంతుం సమభ్యేతి ఆవాం హంతుం సమభ్యేతి కైకేయ్యా భరతః సుతః కైకేయ్యా భరతః సుతః ఏష వై సుమహాన్ శ్రీమాన్ ఏష వై సుమహాన్ శ్రీమాన్ విటపీ సంప్రకాశతే విటపీ సంప్రకాశతే విరాజత్యుద్గతస్కంధః విరాజత్యుద్గతస్కందః కోవిదారధ్వజో రథే కోవిదారధ్వజో రథే భజంత్యేతే యథా కామం భజన్త్వేతే యథా కామం అశ్వానారుష్య శీఘ్రగాన్ అశ్వానారుహ్య శీఘ్రగాన్ ఏతే భ్రాజంతి సంహృష్టాః ఏతే భ్రాజంతి సంహృష్టాః గజానారుష్య సాదినః గజానారుహ్య సాదినః గృహీతధనుషౌ చావాం గృహీతధనుషౌ చావాం గిరిం వీరశ్రయావహై గిరిం వీరశ్రయావహై అధ వై హైవ తిష్ఠావః అథవైః వతిష్టావః సన్నద్ధా ఉద్యతాయుధౌ సన్నద్ధా ఉద్యతాయుధౌ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే షణ్ణవతితమే సర్గే షణ్ణవతితమే సర్గే 20 శ్లోకాః 20 శ్లోకాః చక్కగా శ్లోకపారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు ఆచార్యుల వారితో కలిసి అందరము పఠించి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి
तन्नो धन्वन्तरिः प्रचोदयात् अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं सीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैम्हिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अध भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। नमो वेङ्कटेशाय।